హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ లావణ్య సంబంగి. చాలామంది మదర్స్ పిల్లలకి సెమీ సాలిడ్ స్టార్ట్ చేశాక పెరుగు అనేది ఎప్పుడు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు, అండ్ ఎన్నిసార్లు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి తెలుసుకుందాం. అసలు సెమీ సాలిడ్స్ అనేవి పిల్లలకి 6 months కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకోవడం మంచిది. అండ్ ఈ కర్డ్ అనేది 6 months తర్వాత ఎప్పుడు ఇచ్చినా ప్రాబ్లం ఉండదు. ఈ పెరుగు ఇవ్వడం వల్ల బేబీకి బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఈ పెరుగు అనేది పిల్లల్లో ఈజీగా డైజెస్ట్ అవుతుంది 6 months తర్వాత. అండ్ వచ్చేసరికి వీళ్ళకి స్టూల్ ఫామ్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ పాలకన్నా వచ్చేసరికి ఈ పెరుగు అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి దీనివల్ల పిల్లల యొక్క ఇమ్యూనిటీ బూస్టప్కి అండ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పెరుగులో వచ్చేసరికి గుడ్ బ్యాక్టీరియా అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మనం ప్రోబయోటిక్స్ అంటాం అనమాట. ఇవి వచ్చేసరికి పిల్లల యొక్క గట్ హెల్త్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీ పిల్లలకి కర్డ్ అనేది 6 months తర్వాత నుంచి పెడతాం, చాలా ఉత్తమం. అండ్ ఎన్నిసార్లు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. మ్యాక్సిమం 2 to 3 times, ఇంట్లో చేసింది అయితే కనుక 2 to 3 times వరకు ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఏది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా మనం ఇంట్లో చేసింది ఇవ్వడం చాలా బెటర్ అండ్ సేఫ్ పిల్లలకి. సో థ్యాంక్ యూ.